హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగానే బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మా వీడియో మీరు రోజు చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చి చెక్కలు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి, చేయడం కూడా ఈజీగానే అయిపోతుంది. చూడండి, చాలా చూసారా క్రిస్పీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దాన్ని ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. మనం ఈరోజు వచ్చి చెక్కలు చేసుకుందాం. ముందుగా వచ్చి ఎండుమిర్చిని నేను పొడి చేసుకోవాలి, కొంచెం బరగ్గా పొడి చేసుకుని, అలాగానే పల్లీలు కూడా బరగ్గా పొడి చేసుకో. ఇప్పుడు ఈ రెండు మిక్సీలో తంతనిగా మిక్సీలో వేసుకొని వస్తా. నేను వచ్చి కారానికి ఒక 10 మిర్చీలు దాకా తీసుకున్నాను. కారాన్ని బట్టి వేసుకోండి. చూడండి, ఇలాగ బరగ్గా వేసుకున్నాను. చూడండి, ఇలాగా మనం చెక్కలకు పిండి కలుపుకుందాం. బియ్య పిండి 2 కప్పులు తీసుకున్నాను, అంటే 1/2 కిలో ఉంది నాకు. 1/2 కిలో బియ్య పిండి, దానికి సరిపడంత కారం. నేను ఇలాగ మిరపకాయలు బరగ్గా చేసి వేసుకున్నా. టేస్ట్కి తగినంత కారం. అలాగా పల్లీలు పొడి వేసేసుకున్నా. చూడండి, నేను ఇలాగా బరగ్గా చేశాను. వేసేసుకున్నాను. 1/2 టీ స్పూను జీలకర్ర, కరివేపాకు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 అవర్ పచ్చనిపప్పు ఇలాగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు కూడా వేసేసుకున్నాను. ఇంగువ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇంగువ వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది, అందువల్ల ఇంగువ వేసాను. ఇంగువ వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకున్నా. కరగబెట్టైనా వేసుకోండి, అలాగైనా వేసుకోండి. బటర్ వద్దనుకుంటే కొద్దిగా నూనె కాంచైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకుందాం. ఎండుమిర్చి బదులు మీరు మిరప్పొడి పోయినా వేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి వేస్తే ఇట్లా కొట్టి వేయండి, అప్పుడే చాలా టేస్ట్. అన్ని ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు వేడి నీళ్ళు పోసి కలుపుకుందాం. చూసి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోండి. చేయి కాలుతుంది చూసి. చూడండి, ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది. అంతా పిండి కలిపేసాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఈ చెక్కలు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి మీరు బాల్స్ లాగా చేసుకోండి. చూడండి, ఎంత సైజు. చూడండి, మనం చెక్కలు ఒత్తుకునే దానికి ఇలాగా ప్లాస్టిక్ పేపర్ కానీ ఆయిల్ పేపర్ అవి ఉంటాయి కదా, అలాగా ఇప్పుడు పాలిథిన్ పేపర్ తీసుకున్నా. పేపర్ మీద ఆయిల్ అప్లై చేసేసుకున్నా. ఇప్పుడు వచ్చి మనం 3 పెట్టుకుందాం. చూడండి, ఇలాగ బాల్స్, చిన్న సైజ్ బాల్స్, మీకు కావాల్సిన బాల్స్ చేసుకొని చూడండి ఇలాగా పెట్టాం. మళ్ళీ ఇలాగా క్లోజ్ చేయండి. ఇప్పుడు మనకు ఫ్లాట్గా గిన్నె ఉంటుంది కదా, ఇలా తీసుకొని ప్రెస్ చేసుకుందాం. మీకు ఈజీగా వచ్చేస్తుంది. మామూలుగా వచ్చి పూరి ప్రెస్లో లేకపోతే మన చేత్తో రుద్దుకోవడం అలా కాకుండా మనం ఇలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలా అతుక్కొని కూడా పేపర్కి వచ్చేస్తాయి ఈజీగా. ఎక్కువగా ఉన్నాయనుకున్నా అనుకోండి, అప్పుడు ప్రెస్ చేసి మీరు ఇట్లా రౌండ్ చేశారంటే కూడా మీకు వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీగా ఇట్లా ఈ మెత్తల్లో చేసుకోవచ్చు. మీరు ఇంత ఇలాగా చేసి పెట్టుకొని అన్నీ కూడా మనం డీప్ ఫ్రైలో ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను. నూనె వచ్చి బాగా మనకు కాగాలి, ఎందుకంటే కాకుండా వేస్తే మనకు చెక్కలు అనేది బాగా రావు. ఇప్పుడు మనం చెక్కలు వేసేసుకుందాం. ఒకటి పైకి వచ్చిన తర్వాతే వేసుకోవాలి. స్టవ్ వద్ద కొంచుకోండి, మీడియంగా పెట్టుకోండి. ఇప్పుడు పైకి వచ్చింది కదా, అలా ఇంకోటి వేసుకుందాం. నేనైతే 4 వేసుకుంటున్నాను. మీ కడాయి పట్టినన్ని వేసుకోండి. కొంతసేపు అలాగనే వదిలేసి తర్వాత తిప్పించుకోండి. ఇప్పుడు తిప్పించుకోండి. 2 సైడ్లు క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకోండి. మీడియంగా పెట్టే చేసుకోండి, మరీ తక్కువ వద్దు, మరి హైలోనూ వద్దు. చేయడం కూడా చాలా ఈజీయే, మీకు కష్టమేం కాదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకైతే ఇవి వచ్చి 15-20 రోజులు పెట్టుకున్నా కూడా ఏం కాదు, చాలా బాగుంటాయి, ఫ్రెష్గాను ఉంటాయి. తీసేసుకున్నా. చూడండి, ఇలాగ వస్తేనే చాలు. మరి ఎక్కువ కాలే అంటే కలర్ మారిపోతుంది కొంచెంసేపు తర్వాత. ఇప్పుడు ఉండేటివన్నీ అలాగే బయట కొనే పిండి కన్నా మనం ఇంట్లో కొట్టించి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ కట్టేస్తాం. చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, మనకు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా సౌండ్ చూడండి. చూసారా, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఆల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే వీడియో వేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.